యాక్చువల్లీ ముందు నుంచి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తది అని చెప్పి ఎడిటర్ ఇన్వాల్వ్ చేయరు అవును. అన్నారు. సో యాక్చువల్లీ అసలు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు ఎడిటర్‌కి? అంటే ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ టు సే దట్. డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డూ. ఓకే. అంటే ఇప్పుడు దేర్ ఆర్ ఆన్‌లైన్ ఎడిటర్స్ అండ్ దేర్ ఆర్ మెయిన్ ఎడిటర్స్. ఆన్‌లైన్ ఎడిటర్స్‌కి ఎంత ఏ బేసిస్‌లో పే చేస్తారు? ఆన్‌లైన్ ఎడిటర్స్ ఆర్ పేడ్ 3,000 తోని స్టార్ట్ అవుతది. బట్ కాల్ షీట్స్ ఉండవు. ఓహ్! లైక్ 6-6 అయినా అంతే పేమెంట్, 6-9 అయినా అంతే పేమెంట్, 6 to 3000 నెక్స్ట్ డే 5 అయినా అంతే పేమెంట్. ఓహ్! సో దట్ నీడ్స్ టు బి చేంజ్డ్. అంటే హ్మ్. కాల్ షీట్స్ బేసిస్ పైన అందరికి ఇస్తున్నప్పుడు హ్మ్. ఆన్‌లైన్ ఎడిటర్స్‌కి ఎందుకు ఇవ్వరు? బికాస్ హ్మ్. రికార్డ్ చేసుకొని, ఎడిట్ చేసి, మ్యూజిక్ పెట్టి, సౌండ్ పెట్టి ఆన్ స్పాట్ చూపియాలి. దట్ ఈస్ అంటే ఫిజికల్లీ మూవ్ అవ్వకపోవచ్చు. బట్ మెంటల్లీ ఇట్స్ అ వెరీ డ్రైనింగ్ ప్రాసెస్. అవును. యాహ్! నేను ఐఎమ్ డూయింగ్ ఆన్‌లైన్ ఎడిటింగ్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ కాబట్టి, అవును. అంటే మేజర్‌తోనే అలానే స్టార్ట్ అయ్యా కాబట్టి ఐ నో ద టోల్ దట్ ఇట్ టేక్స్. హ్మ్. సో, ఐ ఫీల్ కాల్ షీట్ బేసిస్ పైన పేమెంట్ ఉంటే హ్మ్. ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఆల్ ద ఆన్‌లైన్ ఎడిటర్స్. హ్మ్. మెయిన్ ఎడిటర్స్‌కి వచ్చేసరికి మై పేమెంట్ బ్రేక్ డౌన్ ఈస్ 2 ways. వన్, మంత్లీ సాలరీ తీసుకుంటాను. ఇఫ్ ఐ ఫీల్ ప్రాజెక్ట్ విల్ టేక్ అ సర్టెన్ టైమ్ ఓకే. టు కంప్లీట్. అంటే ఇప్పుడు 2-3 ఇయర్స్ పడుతుంది అండ్ యూ స్టిక్ ఆన్ టు సర్టెన్ అమౌంట్ అని అనుకుంటే, వాట్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 3 years? ఓహ్! పని చేస్తూనే వెళ్తాం, బట్ ద అమౌంట్ ఇస్ సేమ్ కదా. సేమ్. హ్మ్. సో ఫర్ అంటే లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే